హాయ్ నమస్తే. వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఈ కూటమి నేతలకు, కూటమి పెద్దలకు కడుపు మంటనే. అదో గజ్జి వ్యవహారం అనమాట. ఎంత గోక్కున్నా వదలని దురద లాంటిదనమాట. ఇప్పుడు నిన్నేమోన్నటి దాకానేమో అసెంబ్లీకి రాకపోతే భయపడ్డాడు. అది ఇది అని చెప్పి బాగా ట్రోల్ చేసిర్రు కదా! ఇప్పుడు అసెంబ్లీలోకి అడుగు పెడితేనేమో భయపడొచ్చిండని చెప్పి రివర్స్ ట్రోలింగ్ చేస్తా ఉన్నారనమాట. అసలు వస్తే ఏంది, రాకపోతే ఏంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీరే అంటున్నారు కదా! పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి ఒక ముద్రేసిన నేపథ్యంలో ఆయన సభలోకి వస్తే ఏంది, రాకపోతే ఏంది? ఇవాళ తెలంగా ఇవాళ ఆంధ్ర అసెంబ్లీలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుందనమాట. మొత్తం అంటే వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరితో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగానికి నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి నిరసనలు, ప్లకార్డుల ప్రదర్శన చేస్తూ ఆఖరికి గవర్నర్ వైపు నుంచి ఎట్లాంటి స్పందన లేకపోవడంతో బాయ్కాట్ చేసి జస్ట్ అంటే ఒక 10 నిమిషాల వ్యవధిలోనే అంతా బయటకు వచ్చేసిరు. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ చోటు చేసుకుందనమాట. ఎందుకంటే ఇది ఎక్స్పెక్ట్ చేసిందే అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే కూటమి పెద్దలు ఎవరు కూడా, కూటమి పార్టీ నేతలు ఎవరు కూడా, చంద్రబాబు గారితో సహా, పవన్ కళ్యాణ్ గారితో సహా, నారా లోకేష్ ఎవరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మైక్ ఇచ్చేంత దమ్ము ధైర్యం లేదన్నది క్లియర్. ఎందుకంటే మనం చూసినాం కదా, గుంటూరు మిర్చి యార్డు పర్యటన దగ్గర నుంచి మొదలు పెడితే ఇక రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్య, అప్పులకు సంబంధించి అన్నిటినీ ఎట్లా ఆయన క్లారిఫై చేస్తూ వచ్చిండో చూసినాం కదా. ఈ నేపథ్యంలో సౌండ్ ఉండదు కాబట్టి ఆయన ఏదో రకంగా టీజింగ్ చేసి, హ్యూమిలేట్ చేసి పంపించాలన్న ఎత్తుగడతో కూటమి పెద్దలు ఉన్నారు. ఈ నేపథ్యం ఇవన్నీ తెలిసే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జస్ట్ అటెండెన్స్ వేసుకొని బయటకు వచ్చారని చెప్పి ఒక కథనం నడుస్తూ ఉన్నది. మొత్తం మీద అసెంబ్లీలోకి అడుగు పెట్టడం అన్నది ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ కొంత ఓపికతో గతంలో చంద్రబాబు గారు ఇదే అసెంబ్లీలోకి అడుగుపెట్టి ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభలా మారింది, దీన్ని మళ్ళా గౌరవ సభగా మార్చిన తర్వాతనే అడుగు పెడతా అని చెప్పి ఏదో భీషణ ప్రతిజ్ఞ చేసి వచ్చారు కదా. అట్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైనా అట్లాంటి ప్రయోగం చేస్తారా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఆశించిందనమాట. కానీ అట్లాంటిది ఏం జరగలేదు. దీని వెనుక అంటే మళ్ళీ ఇంకేదైనా కొత్త వ్యూహం ఉందేమో అన్నది వేచి చూడాలి. రేపు తెల్లవారితే మళ్ళీ పులివెందుల పర్యటన, అక్కడ ప్రజా దర్బార్ కోసం ఆయన పర్యటన ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తా ఉన్న నేపథ్యంలో ఇక అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఎంత మాత్రం లేదన్నది పిచ్చ క్లారిటీ. కానీ సోషల్ మీడియాలో మాత్రం భయపడ్డాడు అని చెప్పి ఇక కథనాలు రాసుకుంటూ వస్తున్నారు అనమాట. వస్తే ఒక బాధ, రాకపోతే ఇంకొక బాధ. వాస్తవానికి దేశ చరిత్రలో ప్రతిపక్ష హోదాకు 10% సీట్లు ఉండాలన్న రూల్ ఎక్కడా లేదు, రాజ్యాంగంలోనే లేదు. అది జస్ట్ అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, దేశ చరిత్రలో కావచ్చు, పెట్టుకుని ఒక జస్ట్ సాంప్రదాయం, నియమం అంతే. ఒకవేళ అదే క్రైటీరియా అయితే ఢిల్లీ అసెంబ్లీలో గతంలో ఆమ్ ఆద్మీ సర్కారు, కేజ్రీవాల్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీకి వచ్చింది 3 సీట్లు. మొత్తం 70 స్థానాల్లో 67 స్థానాలు ఆప్ పార్టీకి వస్తే 3 స్థానాలు బీజేపీకి వచ్చినాయి, కాంగ్రెస్కు 0. అయినా సరే ప్రతిపక్ష హోదా ఉండాలని చెప్పి 3 సీట్లున్న బీజేపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిండు అరవింద్ కేజ్రీవాల్. మరి అంతటి స్ఫూర్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు? ఏమైనా మాట్లాడితే 11 సీట్లు వచ్చినోడికి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ చంద్రబాబు గారు అసలు ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి ఆయన నిలువెత్తు నిదర్శనం. ప్రజాస్వామ్యానికి అంగిలాగా దొరికితే చంద్రబాబే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? మొత్తం 164 మంది మీ సభ్యులు అయినప్పుడు ఇక ప్రతిపక్షం నుంచి ఎవడు ప్రశ్నలు వేయాల్సింది ఎవడు, అసలు ప్రభుత్వం వైపు నుంచి సమాధానం చెప్పాల్సింది ఎవడు? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? చట్టసభలకు ఎన్నికైన వాళ్ళు చేసే పని ఇది. ఇక స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ ఆయన ఎవరు, రఘురామకృష్ణరాజు, 60 రోజుల వర్కింగ్ డేస్లో అసెంబ్లీకి హాజరు కాకపోతే ఆయన మీద అనర్హత వేటు ఖాయం అని చెప్పి ఏదో దిక్కుమాలిన ట్రోలింగ్కు వాళ్ళు అవకాశం ఇచ్చారు. వాస్తవానికి 60 వర్కింగ్ డేస్ అంటే అసెంబ్లీ సమావేశాలు 60 రోజుల పాటు రాకపోతే ఒక ఏడాది వారం రోజులు జరుగుతాయి. ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ మీటింగ్స్ పేరుతో 1 రోజు 2 రోజులు నిర్వహిస్తారు. అట్లా ఏడాదిలో 2 సార్లు సమావేశం అవుతుంది అసెంబ్లీ. ఒక వారం రోజులు 15 రోజులు అనుకుందాం. అట్లా 60 రోజుల వర్కింగ్ డేస్ పూర్తి కావాలంటే 4 ఏళ్ళు టైం పడుతుంది. అప్పటి వరకు రాకపోయినా పెద్దగా ఫరక్ పడదు. ఈ విషయం జనాలకు తెలియనివ్వకుండా ఇష్టారీతిన ట్రోల్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ గారు మొన్న బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆయన వెళ్ళి జస్ట్ హాజరై బయట వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయాడు. కానీ అసెంబ్లీలోకి అడుగు పెట్టలే. అంటే వీళ్ళకి అందరికీ రాజ్యాంగం తెలియకనా, ప్రజాస్వామ్యం గురించి తెలియకనా? మీ పని మీరు చేస్తే ప్రతిపక్ష హోదా ఇస్తారా, ఇవ్వరా?
ఇస్తేనేమో ఆయన అసెంబ్లీలోకి వచ్చి తన వాయిస్ వినిపిస్తా. ఇప్పుడు అధికార పక్ష అధికార పక్ష నేతకు ఎంతైతే టైం కేటాయిస్తారో ప్రతిపక్ష నేతకు కూడా అంతే టైం కేటాయించాలన్నది అసెంబ్లీ రూల్ బుక్ చెప్పే వ్యవహారం. మరి ఆ టైం ఇవ్వకుండా ఒక పులివెందుల ఎమ్మెల్యేగా నీకు ఎంతైతే టైం కేటాయిస్తామో అంతే ఇస్తామంటే ఇంకా అసెంబ్లీ ఎందుకు రావాలి? ప్రజలు చెడ్డీలేసుకున్న పిల్లలు కూడా అదే అడుగుతున్నారు. మరి మీకు నిజంగానే ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంటే ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి చూడండి. సభ ఎంత హూందాగా ఎంత డెస్పరేట్గా నడుస్తుంది అన్నది జగన్మోహన్ రెడ్డి చూపిస్తాడు కదా. మీరు చెప్పే లొల్లాయి కబుర్లు, సూపర్ 6 హామీల ఎగవేతలు, తిరుమల తొక్కిసలాట, అదేంది లడ్డు కల్తీ, సెకీ ఒప్పందం, ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు చేసిన దిక్కుమాలిన ప్రచారాలు, ప్రాపగాండా మొత్తం అన్నీ తేలిపోయినాయిగా. వాటన్నిటిని అసెంబ్లీ సాక్షిగా మినిట్స్ రూపంలో చూపిస్తాడు జగన్మోహన్ రెడ్డి. దానికి సమాధానం చెప్పే దమ్ము, సత్తా ఈ కూటమి పెద్దలకు ఉందా? నిలదీయాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. ప్రతిపక్ష హోదా అన్నది ఇక్కడ మ్యాటరే కాదు. ప్రజాస్వామ్యయుతంగా చట్టసభలు నిర్వహించాలన్నా వద్దా అన్నది ఈ కూటమి పెద్దలు డిసైడ్ చేసుకోవాల్సిన వ్యవహారం. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం అయితే కాదు. వీళ్ళు ఈ పచ్చ మీడియా, లుచ్చ మీడియా, ఆ పచ్చ సైకోలు ట్రోల్ చేస్తున్నట్టు ఏది నడవదు. సో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది ఈ సభ. సో దాన్ని బాయ్కాట్ చేస్తారో లేకపోతే వాకౌట్ చేస్తారో అది వాళ్ళ ఇష్టం. ప్రతిపక్ష నేతల హోదా మేమేం దీన్ని సమర్థించట్లే, కానీ ఇది తప్పు అని మాత్రం చెప్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామిక విలువల గురించి, చట్టసభల గురించి ఎంతో కొంత అవగాహన ఉన్న నేపథ్యంలో ఈ విషయాలు చెప్పదలుచుకున్నాం అనమాట. ఇచ్చి చూడండి ప్రతిపక్ష హోదా ఎట్లా చెడు కూడా ఆడుకుంటారు. లేకపోతే ఇప్పుడు 164 మంది సభ్యులు ఉన్న మీరే 3 పార్టీల కూటమి సర్కారే ఇంత భయపడుతుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఊడేదేంది? ఇప్పుడు కొత్తగా ఏమన్నా వెంట్రుగా ఊడుతుందా? లేదు కదా. అనర్హత వేటు అని సాక్షాత్తు స్పీకరు, డిప్యూటీ స్పీకర్ గారే మాట్లాడుతారు. మరి చేసి చూడండి. కడపకు బై ఎలక్షన్, పులివెందులకు బై ఎలక్షన్ వస్తే కూడా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో, పీపుల్స్ మ్యాండేట్ ఎట్లుంటుందో కూడా చూసే అవకాశం ఉంటుంది కదా. ఎందుకు ఈ డ్రామాలన్నీ? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.